పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత ఒక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అంటే విమెన్లో వచ్చే అంటే ప్రత్యేకంగా వచ్చే మానసికపరమైన సమస్యలు ఏంటి? ఫస్ట్ వచ్చే సమస్య అడ్జస్ట్మెంట్ డిసార్డర్ అండి. అది ఒక రకమైన మానసిక జబ్బు అనలేము, ఒక సిచ్యువేషన్ అంతే. అంటే ఒక ఫ్యామిలీతో, ఒక తల్లిదండ్రులతో ఒకలా పెరిగిన వాళ్ళు ఒక సడన్గా ఇంకో ఫ్యామిలీకి, ఇంకో వాతావరణంలోకి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు కొత్తగా ఉంటాయి. వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్లీప్ హ్యాబిట్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ కొన్ని డేస్ ఉంటుందండి. అది యూజువల్గా ప్రతి ఆడవాళ్ళకి ఉంటుంది. బట్ కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అంటే కొంచెం తొందరగా అడ్జస్ట్ అవుతారు. సమ్ టైమ్స్ అదే కాకుండా ఇంకొకటి డెలివరీ టైం తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానీ, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. మీరు చాలాసార్లు చూసుంటారు. డెలివరీ తర్వాత విమెన్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఓసారి బాగా ఏడ్ చేయడము, ఒకసారి నా బిడ్డ ఇది కాదనడము, ఒకసారి ఈ బిడ్డకి నాకు సంబంధం లేదనడము, ఓసారి నేను కరెక్ట్ తల్లిని అవుతానో లేదో అన్న బాధలో ఉండడము, అలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇది ఏంటి అని అంటే ఒక రకమైన స్ట్రెస్కి సంబంధించి, హార్మోన్స్కి సంబంధించి వచ్చే జబ్బు. అది అందరి ఆడవాళ్ళలో రాకపోయినా చాలా మందిలో మనం చూస్తుంటాం. అలాగే చూస్తుంటే ఫ్యామిలీ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్ అంటారు. సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అనే ఒకటి ఉంటుంది. అంటే ఒక ఆడదాన్ని ఇంట్లో పని పూర్తిగా చేయాలి, అట్లనే బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు తీసుకురావాలి. ఇవి రెండు ఈక్వల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు చెయ్యాలి అని కోరుకోవడం, ఫ్యామిలీ ప్రెషర్ పెట్టడం అది కూడా ఉంటుంది. అంటే ఒక సూపర్ ఉమెన్ లాగా వాళ్ళు ఒక మంచి భార్య అవ్వాలి, ఒక మంచి తల్లి అవ్వాలి, ఒక మంచి కోడలు అవ్వాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, అలాగే బయటికి వెళ్ళి జాబ్ చేసి టైంకి శాలరీ తీసుకురావాలి. ఇదన్నీ ప్రెషర్ పెడుతూ ఉంటారు. సో దీన్ని కూడా వాళ్ళు తట్టుకోలేక చాలామంది సూసైడల్ థాట్స్ కానీ, లేకపోతే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఎట్లా అంటే దానికి ట్రీట్మెంట్ కానీ, కౌన్సిలింగ్ కానీ ఎట్లా ఉంటుందండి? యూజువలీ వీటికి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయండి. ఫ్యామిలీ థెరపీ కానీ, కపుల్ థెరపీస్ కానీ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే మనం ఇండివిజువల్గా హస్బెండ్తో, వైఫ్తో మాట్లాడి, ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. సమస్య ఎక్కడుంది, ఆమె ఏదైతే ప్రెషర్ ఫీల్ అవుతుంది దాన్ని బట్టి మనం ఏమైనా చేయగలుగుతాం. దాన్ని అలాగే వదిలేస్తే ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళని వాళ్ళు చంపుకోవడం కానీ, ఇంకా హస్బెండ్ని చంపేయడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తాం.